అందరికీ నమస్కారం. నేనే విశ్వమణి బాబునండి. ఈ యొక్క సుగుణ టీవీని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, తల్లిదండ్రులను గౌరవించి ప్రేమిస్తే, భార్య భర్తలు ఒకరు ప్రేమించుకుంటే పిల్లల భవిష్యత్తు కానీ, అతని భవిష్యత్తు కానీ, కుటుంబ భవిష్యత్తు కానీ, ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే ఏమి జరుగుతుంది అనేది ఒక టాపిక్ నేర్చుకుందాం. ఎప్పుడు కానీ నేను ఎన్నో వీడియోలో చెప్పాను, దాన ధర్మాల్లో నెంబర్ 1 తల్లిదండ్రులకు ఇవ్వాలని. దాన ధర్మాలు చేసేటప్పుడు ఫస్ట్ ఏంది వచ్చింది? సైన్స్ ప్రకారము తల్లిదండ్రులకు ఇవ్వాలి. అంటే తల్లిదండ్రుల అనుగ్రహాన్ని పొందాలి, ఆశీర్వాదం పొందాలని అర్థం. అంటే మనం సంపాదించే డబ్బులు మిమ్మల్ని పిల్లల దగ్గర నుంచి కాపాడారు, మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మీరు సంపాదనలో వాళ్ళకి కొంత చేరాలి. అదేదో మీరు సంపాదించినప్పుడు డైరెక్ట్గా ఇవ్వలేరు, ఒక దానం కిందనే ఇవ్వండి. మీకు ప్రేమ తెలిసినవాడు ఆటోమేటిక్గా ఇస్తాడు, తల్లిదండ్రులను గుర్తించుకుంటాడు. ఎందుకు చెప్పానంటే, తల్లిదండ్రులను గుర్తించినవాడు చనిపోయిన శవంతో సమానం అంట. తల్లి నెంబర్ 1. ఆ తల్లి జన్మనిచ్చింది కాబట్టి ఈరోజు ఈ స్థాయికి నేను రాగలను. ఆ తల్లి జన్మనివ్వకపోతే నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడలేను. హైదరాబాద్ నాకు తెలియదు కదా ఒకప్పట్లో, ఈరోజు హైదరాబాద్ అత్తగారిలాగా వస్తాను. ఎందుకో అంటే ఆ తల్లి ఇచ్చిన జన్మ, ఆ యొక్క గొప్పతనం నాలో కలిగింది, నాకు పెంచుకోగలిగినాను నా ఆలోచన. కాబట్టి అప్పుడప్పుడు మీరు తల్లిదండ్రులను గుర్తించండి, ప్రేమించండి, వాళ్ళకి కావాల్సిన వసతులు మీరు చేయండి. అదేవిధంగా ఆ ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు కదా, భార్యను ప్రేమించండి. నువ్వు ఎప్పుడైతే భార్యను గౌరవిస్తావో, ఎన్నో వీడియోలో చెప్పాను. ఎందుకు చెప్పాను? ఆడదాన్ని గౌరవించండి, ఆడదాన్ని గుర్తించండి. ఆడదాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, గుర్తిస్తారో వాడు స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అట్టనేసి భర్త ఎంతసేపు అయినా ఆడదాన్ని గౌరవిస్తుంటే, ఆమె ఎంతసేపు అయినా నెగిటివ్గా అంటే చిరాకుల మీద పనికిరాని విషయాలు మాట్లాడుతుంటే ఆ భర్త ఏం చేయలేడు. ఎంతసేపు అతనికి ఒక మనసు ఉంటుంది. ఎంతదా ప్రేమించినా కానీ ఆ భార్య మారాలి. ఆ భార్య మారకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితమే పోతుంది. ఎవరి జీవితమో? ఆ భార్య, ఆమె జీవితమే పోతుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు కొన్నాళ్ళు, ప్రేమించి మళ్ళీ ఈమె మారకపోతే అతని జీవితాన్ని ఏదో మార్చుకునేస్తాడు. కాబట్టి అలా ఉండకండి. భర్త ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ అనేది తిరిగి నువ్వు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే ఆడదాన్ని, ఏ ఇంట్లో అయినా ఆడదాన్ని నవ్వుతూ కలకలలాడుతూ పెట్టుకుంటారు, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఆ ఇంట్లోకి కలకలలాడతారు. ఏ ఇంట్లో అయితే గొడవలు ఉంటుందో ఆ ఇంట్లో ఏమి ఉండవు. ఏ ఇంట్లో అయితే చిరాకు నెగిటివ్ ఉంటుందో ఆ ఇంట్లో ఏమి ఉండవు. ఏ ఇంట్లో అయితే నవ్వుతూ ఆడది కలకలలాడుతూ హ్యాపీగా ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కాదు ఏదైనా వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు ఎంతసేపు అయినా భర్త ప్రేమిస్తున్నాడు భర్త ప్రేమిస్తున్నాడులే మనం ఎలాగైనా ఉండొచ్చు అనే మాట వదిలేయండి. మీరు కూడా ప్రేమించాలి భర్తనే. భార్య భర్తలు ప్రేమించుకోవాలి, అంటే గౌరవించుకోవాలి. భర్త తల్లిదండ్రులకి చాలామంది నాతో కలుస్తూ ఉంటారు, పర్సనల్గా వస్తుంటారు. వాళ్ళు చెప్తూ ఉంటే నాకే చిరాకు అనిపిస్తుంది. ఆడవాళ్ళు మారాలమ్మా. ఎందుకు మారాలంటే మిమ్మల్ని గౌరవించమని సైన్సే చెప్పింది. మీరు కూడా మారాలి. మీకు సంబంధించిన కుటుంబాలకు, మీ అమ్మ, మీ తమ్ముడు, మీ అక్క కుటుంబాలు, మీ ఇంటికి మీ బంధుత్వం వచ్చినప్పుడు మాత్రం బాగా చూస్తారు. అదే మీ భర్తకు సంబంధించిన వాళ్ళు వస్తే మొహాలు తిప్పుకుంటారు. ఇలా ఉండకూడదమ్మా. నువ్వు ఎంత సమానమో అంతే కదా. అక్కడ సంపాదించుకొచ్చి ఇంట్లో వేసేది ఎవరు? భర్తే. అతని కష్టంతోనే నువ్వు మీ బంధువులకి అంతా వండి పెట్టు. నీ బంధువులు ఎలా చూస్తావు సేమ్ అలాగనే చూసుకోవాలి ఆయన బంధువులు కూడా. అప్పుడే నువ్వు ఆయన ప్రేమించింది నిజమవుతుంది. కాబట్టి మీ అమ్మగారు వస్తే ఒక టైపు, వాళ్ళ అమ్మగారు వస్తే ఒక టైపు, వాళ్ళ బంధువులు వస్తే ఒక టైపు, మీ బంధువులు వచ్చి ఒక టైపు. అలా ఉండకూడదు. భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతకన్నా గొప్ప నీ బంధువులను తక్కువ చూస్తావో ఎక్కువ చూస్తావు అది అనవసరం. నీ భర్త యొక్క బంధువులను ఎక్కువ చూడాలి. ఎందుకంటే అప్పుడు నీ భర్తకి నీ మీద ప్రేమ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు అతనే చెప్తాడు, నువ్వు చేయక ముందే కూడా చెప్తాడు. ఎందుకు? అత్తోళ్ళు వచ్చినారు, మీ అక్కోళ్ళు వచ్చినారు, మీ చెల్లె తమ్ముడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి ఇది వండి పెట్టు, ఇలా ఇచ్చి పంపు, ఇది బట్టలు ఎత్తి, ఇలా ఎత్తి అని చూసుకుంటారు. ఒకరిని ప్రేమించుకోవడం వల్ల ఆనందంగా, సుఖం, సంతోషంగా, వైభవంగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఇవ్వాలి. అత్త మామలకి ఇస్తున్నారనేసి మీరు ఎందుకు వాళ్ళు డబ్బు ఖర్చు పడతారనేసి వాళ్ళకి గుడ్లు ఎత్తిచ్చినా, వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చినా చిరాకులు పడుతూ ఉంటారు. పడకూడదమ్మా. వాళ్ళు కర్రీ పెంచితేనే ఆ బిడ్డ కొడుకైనాడు. ఈరోజు సంపాదించే దాంట్లో ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇస్తేనే అతను ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఇవ్వకపోతే నీకే పెడుతున్నాడంటే జీరోకి పోతారు మీరు. ఆ తల్లిదండ్రుల వేదన వచ్చి మీకు కొడుతుంది. ఆ తల్లిదండ్రుల బాధ వచ్చి మీకు రివర్స్ అవుతుంది. అతని మీద పడుతుంది ఆ నెగిటివ్ అంతా. నా కొడుకు ఇలా ఉండి కూడా బాగుండి కూడా నాకు పెట్టలేకపోతున్నాడే, నాకు ఇవ్వలేకపోతున్నాడే అనేసి ఎంతోమంది నాతో పర్సనల్గా చేర్చిన వాళ్ళు, మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళు కూడా చాలా మారాలి. మిమ్మల్ని గౌరవించమని సైన్సే చెప్పింది, ఆడదాన్ని గౌరవించమని లక్ష్మీదేవి చెప్పింది. కాబట్టి మీరు కూడా మారాలి. మా భర్తను కూడా గౌరవించండి, ప్రేమానురాగాలు పెంచుకోండి. అదే భర్త మాట వినకుండా మీరు చిరాకులు చూపిస్తూ ఉంటే అతను కొంచెంగానే సైలెంట్ అయినాడు అనుకో, సంపాదించినా కానీ నీకు ఇవ్వకుండా కొంచెం సైలెంట్ పెట్టినాడు అనుకో, నువ్వు ఎంత చిరాకు చూపించినా జీరోకి వస్తావు. అప్పుడు నువ్వు సాధించింది ఏంది? అప్పుడు కోల్పోతావు, జీవితాన్ని కోల్పోతావు, ప్రేమను కోల్పోతావు, కుటుంబాన్ని కోల్పోతావు, భర్తను కోల్పోతావు. అవసరమా? ఎందుకు? అది ఎంత కోల్పోవడానికి మీరు పెళ్లి చేసుకున్నది? కోల్పోవడానికి కాదు, సాధించి అనుభవించడానికి. ఐక్యత పెంచుకోండి. కాబట్టి భర్త తల్లిదండ్రులకు ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులను అతను కాపాడాలి.
నువ్వు నీ తల్లిదండ్రులకు కూడా ఇచ్చుకో, ఇద్దరిని చెప్పలేదు, నీ వల్ల అయింది, నీ తల్లిదండ్రులు ఏమండి చెప్పు, భర్తతో కూడా చెప్పి ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. ఇవ్వు, నీకు తోచినప్పుడు ఇవ్వు, ఏదో వాళ్ళకి తీసింది ఎత్తిపోయి ఇవ్వు, అప్పుడు అతను కూడా హ్యాపీ అవుతాడు. మన తల్లిదండ్రులు లాగారు కదా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేసి ఒక హ్యాపీనెస్ ఏర్పడుతుంది. కాబట్టి భర్త ఇస్తున్నాడనే కోపాలు చిరాకులు చూపించుకుంటా మీరు కూడా మీ భర్త భార్యలకి పిల్లలకి అంటే మీ అమ్మ తల్లిదండ్రులు మీ తమ్ముళ్ళు కూడా మీకు చేయాల్సిన వరకు చేసుకొని అనురాగాలు ప్రేమానురాగాలు పెంచుకోండి. వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు గౌరవించుకోవాలి, వాళ్ళ తండ్రిని వాళ్ళే గౌరవించుకోవాలి. నీ భర్తను నువ్వు ప్రేమించు, గౌరవించు, నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. ఇవన్నీ జరగాలంటే నీ మైండ్ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, నువ్వు మారాలి, జీవితం మార్చుకోవాలి, నువ్వు ఉన్నతంగా ఎదగాలి, మంచి స్థాయికి ఎదగాలంటే నీ ఆలోచనలు కూడా మార్చుకోవాలి, నువ్వు కూడా గొప్పగా ఆలోచించాలి. భర్తకు కోఆపరేట్ చేయాలి, భర్తకే భార్య కోఆపరేట్ చేయాలి, భర్త కూడా భార్యకి కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేసినప్పుడు అనుకూలత ఏర్పరచుకున్నప్పుడే ఐక్యత అనేది ఏర్పడుతుంది, ప్రేమ అనేది పెరుగుతుంది. మీ జీవితాల్లో ప్రేమానురాగాలు పెంచుకొని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు హ్యాపీగా జీవిస్తూ పిల్లల సంతానం యొక్క భవిష్యత్తులు కూడా బాగుంటుంది, పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటుంది. హ్యాపీగా చేయండి. భార్య అయినా భర్త అయినా ఒకరినొకరిని అర్థం చేసుకొని జీవించుకోండి. చాలా సింపుల్, లాజిక్ సింపుల్. మీరు చిరాకులను పెంచుకుంటే కష్టం, చాలా సింపుల్గా చేసుకోండి. భర్త ఎవరైనా సరే భార్యలుగా భర్త యొక్క తల్లిదండ్రులను కూడా మీరు కూడా గౌరవించండి. ఎందుకు గౌరవించాలంటే నువ్వు గౌరవించినప్పుడు నీ తల్లిదండ్రులను అతను గౌరవిస్తాడు, నువ్వు గౌరవం చూపించినప్పుడు అతను నువ్వు ఇద్దమ్మ తీగూర అంటే ఇద్దమ్మ పుల్లకూర తెలిసిన విషయాలే, మీకు అన్నీ తెలుసు కానీ తెలియదు. అన్ని విషయాలు మీకు తెలుసు, లేకపోతే కానీ తెలియనట్టు ఉంటారు. ఎవరిని చెప్తేనే గుర్తు వస్తుంది. కాబట్టి ఆలోచనలు మార్చుకోండి, ప్రేమను పెంచుకోండి, ఒకరొకరు అనుకూలత ఏర్పరచుకోండి, ఏదైనా సాధ్యపడుతుంది. తల్లిదండ్రులను గౌరవించండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా తల్లిదండ్రులను గౌరవిస్తూ నా భార్య నా పిల్లలను ప్రేమిస్తూ నేను హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.